పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే దేవునికి కృతజ్ఞత కలిగి స్తుతించడంలోనే ఒక వినూత్నమైన శక్తి దాచబడి ఉందండి. స్తుతి అనేది ఒక శక్తిదాయకమైన అనుభవం. మన పితరుల జీవితాల్లో మనం చూస్తే స్తుతించి మేలులు పొందిన వాళ్ళు ఉన్నారు. స్తుతి వాళ్ళ బ్రతుకులలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి, ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళిన అనుభవాల్ని మనం చూస్తాం. స్తుతించలేక అదో స్థితికి, అదో పాతాళానికి దిగజారిపోయి మరణ కబంధ హస్తాలలో నలిగిపోయిన వారిని కోకొలలుగా చూస్తాం. అంటే ఆ స్తుతి అనే చోటే ఆశీర్వాదము జనించింది. అలాగే ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని నా ప్రజలు కూడా అక్కడే కనిపిస్తారు. గనుక మనలో ఎప్పుడు ఆ స్తుతికి సంబంధించిన, కృతజ్ఞతకు సంబంధించిన అనుభవాలు మన హృదయంలో తొణికిసలాడుతూ ఉండాలి. ఏ చిన్నదానికైనా, ఏ పెద్దదానికైనా మనం దేవునికి కృతజ్ఞులమై స్తుతి చెల్లించినప్పుడు మాత్రమే, ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలకి మనం ద్వారం తెరిచిన వాళ్ళం అవుతాం. అందుచేత మనలో ప్రాముఖ్యంగా కావలసింది, నేను ఎంతవరకు కృతజ్ఞుడినై ఉన్నాను. చూడండి, కీర్తనల్లో ఒక ప్రత్యేకమైన కీర్తన మనకు కనిపిస్తుంది. అది 148వ కీర్తన. దానిని వాస్తవంగా మనం ఏమనుకోవాలంటే స్తుతి కీర్తన అని అనుకోవాలి. ఎందుకంటే ఆ కీర్తనకి ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా ప్రతి మాట కృతజ్ఞత కలిగినదై స్తుతికి సంబంధించినదిగా కనిపిస్తుంది. అసలు ఆ కీర్తన పేరే స్తుతి కీర్తన అని పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆ కీర్తనలో మనం చదువుతామండి, ప్రారంభంలోనే మనకు కనిపిస్తుంది, యెహోవాను స్తుతించుడి అని ప్రారంభమవుతుంది. ఆ కీర్తన ముగింపు ఏంటి చెప్పండి? యెహోవాను స్తుతించుడి. ప్రారంభం మొదలుకొని అంతము వరకు మనం చూస్తే ఆ కీర్తన అంతా కూడా స్తుతికి సంబంధించి స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. ప్రారంభం యెహోవాకు స్తుతి కలుగుగాక, యెహోవాను స్తుతించుడి అని ప్రారంభించి ఆ కీర్తన ముగింపు కూడా యెహోవాను స్తుతించుడి. అంటే ఆదియు అంతం స్తుతియే కనిపిస్తుంది. ఆది అంతం దేవునికి ఒక కృతజ్ఞత కలిగిన హృదయమే అక్కడ కనిపిస్తుంది. ఇందులో నేను మీకు కొన్ని 2-3 విషయాలు నేను మీకు వివరిస్తాను. అవి మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఆకాశములారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా అని వ్రాస్తుంది, మీరందరూ ఆయనను స్తుతించండి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించండి, సూర్య చంద్రులారా ఆయన స్తుతించండి, కాంతి గల నక్షత్రములారా మీరు ఆయనను స్తుతించుడి. ఆకాశములారా అన్నాడు, మరల చంద్రుడు సూర్యుడు అన్నాడు, ఆయన సైన్యము అన్నాడు, ఆయన దూతల. ఇక్కడ కలిగి ఉన్న సమస్తానికి ఆయన చెప్పే మాట ఏంటంటే మీరందరూ ఆయనను స్తుతించాలి, మీరందరూ ఆయనకి కృతజ్ఞులై బ్రతకాలి, మీరందరూ ఆయనను ఘనపరచాలి, మీరందరూ సూర్యులైనా, చంద్రులైనా, నక్షత్రాలైనా, ఆకాశములైనా, ఇంకా ఆయన సేవకులైనా, ఆయన దూతలైనా, మీరందరూ కూడా ఉన్నత స్థలములలో నివసించువారైనా మీరందరూ తప్పనిసరిగా ఆయనను స్తుతించి తీరాలి, ఆయనను ఆరాధించవలసిందే అని ఇక్కడ ఒక సందేశాన్ని ఈ పాటలో వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవలసింది, ఎందుకు ఆయనను స్తుతించాలి? 1-2-3 మాటలు మనకు అదే కీర్తనలో మనకు కనిపిస్తాయి. అవి కొంచెం మనం ధ్యానపూర్వకంగా కొంచెం ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తే, ప్రియులారా చూడండి, 4వ వాక్యం దగ్గర నుంచి మనం చదివినప్పుడు, పరమాకాశములారా, ఆకాశం పైనున్న జనములారా ఆయనను స్తుతించుడి. ఎందుకు స్తుతించాలంటే యెహోవా ఆజ్ఞ ఇయ్యగా మీరు పుట్టెను, లేక అవి పుట్టెను. స్తోత్రం కలుగును గాక. ఆయన ఆజ్ఞ ఇవ్వగా మీరు పుట్టారు. ఈ రోజున మీరు జీవించి బట్టగట్టి బైబిల్ పట్టుకొని తిరగడానికి గల కారణం ఏంటంటే ఆయన వలన, ఆయన మూలముగా మీకు ఒక బ్రతుకు కలిగింది. ఈ వాక్యం దగ్గర కనుక మనల్ని మనం పరీక్షించుకుంటే, ఈ రోజున ఈ ఉన్నతమైన బ్రతుకు, ఈ ఉన్నతమైనటువంటి ఆశయం, ఈ ఉన్నతమైన ఆశీర్వాదకరమైన బ్రతుకు అనుభవాలు ఈరోజు మనకు లభ్యమయ్యాయి. మనం ఈ రోజున సజీవుడైన దేవుడిని ఆరాధించి ఆ సజీవుడైన దేవునిలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకునే ఈ యోగ్యత, ఈ అర్హత, ఈ భాగ్యం మనకు కలిగిందంటే అది ఆయన మూలముగానే మనకు కలిగింది. చూడండి, మనము ఆయనకి ఎంత రుణపడి ఉన్నాం, మనం ఆయనకి ఎంత కృతజ్ఞులమై ఉన్నాం, మనం ఆయనను ఎంత స్తుతించబద్ధులమై ఉన్నాం అనే ఒక శాశ్వతమైన కృతజ్ఞత అనేకుల హృదయాలలో కనిపించట్లేదు. సెకండ్ వర్డ్, రెండవది మనం గమనిస్తే, ఆయన వాటిని
నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. కలుగు చేయడం ఒక వంతు అయితే, రెండవదిగా మనం ఆయన స్తుతించడానికి రెండవ కారణం ఏంటో తెలుసండి, ఆయన వాటిల్ని స్థిరపరిచి ఉన్నాడు. ప్రియులారా, నేను ఒక మాట చెప్తాను, దేవుని చేత స్థిరపరచబడనిది ఏది కూడా చెప్పండి స్థిరంగా ఉండదండి. దేవుని చేత స్థిరపరచబడినది ఏది కూడా శాశ్వతంగా నిలిచి ఉండలేదండి. అవును, అందుకే యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంది, ఆయన భూమిని సిద్ధపరిచి దానిని స్థిరపరచను అని వ్రాయబడి ఉందండి. అంటే అర్థం ఏంటంటే, ఆయన నోటి మాట వలన మాత్రమే మనకు ఒక స్థిరత్వం కలుగుతుంది, లేక స్థిరమైన అనుభవాలు మనకు కనిపిస్తాయి. సృష్టించడం మాత్రమే, కలుగు చేయడం మాత్రమే కాకుండా ఆయన వాటిని స్థిరపరిచిన వాడు. అంతెందుకు, ఒక మాట చెప్తాను, ఓ కాటాకోడు లోటా సాంబార్ తిని డైట్ మెయింటెనెన్స్ అని చెప్పి మనాళ్ళు కీరకాయలు, బీరకాయలు, దోసకాయలు తింటున్నారు. ఇప్పుడు నేను అంటాను, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత చేసినా శాశ్వతంగా మన ఆరోగ్యాన్ని మన చేతిలో పెట్టుకొని మనం కాపాడుకోగలుగుతున్నామా ఏంటండి? హాస్పిటల్కి వెళ్ళి చూడండి, సచ్చేవాడిని అడగండి, ఎవరైనా ఆయన నువ్వు తినకేసేస్తున్నావు అని అడగండి, ఆడేమంటాడంటే అందరికంటే ఎక్కువే తిని చేస్తున్నానండి అని చెప్తాడు. నిజం, మనకంటే ఆడే ఎక్కువ తింటాడు. ఎందుకంటే రోగంతో ఉన్నాడు కదా, అందుచేత ఏం చేస్తారు, ఆడికి మంచం కింద పెట్టి పెడతారు అన్నీ మీరు అర్థం చేసుకోండి బాబా, అన్నీ. వాడికి మెలకు వచ్చినప్పుడల్లా మంచం కింద చేయి పెడతాడు. అయ్యో రాత్రి పగలా అని అనడు, వాడు తింటుంటాడు, ఇక ఫుల్గా తింటుంటాడు. మరి తిన్నవాడేమైనా బతుకుతున్నాడు అంటే అది లేదు, తిని 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 ఊపిరాడక వస్తుంటాడు. నేను అనేది ఏంటంటే, మన శక్తి వలన, మన బలం వలన మన ఆరోగ్యాన్ని స్థిరపరచుకోలేము, మన కుటుంబాన్ని స్థిరపరచుకోలేము, మన చేతి పనులు ఏది మన వలన స్థిరపరచబడుతుంది అని చెప్పడానికి ఆస్కారం ఏమీ లేదు. ప్రియులారా, ఒక్కటి సవాలుగా చెప్పగలను, అదేంటంటే, నా దేవుని మాట చేత స్థిరపరచబడక ఏది కూడా స్థిరంగా ఉండలేదు. ఆయనే స్థిరపరచాలి, ఆయనే బలపరచాలి, ఆయనే అంగీకరించాలి, ఆయనే ఆమోదించాలి, ఆయనే తన వాక్కును పంపాలి, అంతే. అందుచేత ఈ రోజున మనము ఒక కృతజ్ఞత కలిగిన వారమై మనం బ్రతకాలి. ఆయన వైపు చూసి స్తుతించాలంటే, దేనిని బట్టి మనం ఆయన స్తుతించాలంటే, దేవుడు మనల్ని స్థిరపరిచిన స్థిరత్వాన్ని బట్టి. ఎన్నో ఆటుపోటులు, ఎన్నో అవాంతరాలు, ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఈ విశ్వాసపు ఓడ మీద ఎన్నో విరుచుకుపడచ్చు. కానీ ఈ రోజున వెనక్కి తిరిగి చూస్తే ఏ అలజడులకి ఈ విశ్వాస నావ తల్లడల్లిపోకుండా, ఏ ఆటుపోటులకి, ఏ ఇసుక తుఫానులకి, ఎలాంటి ఎండమావులలో మనం అలసిపోయి సొక్కుపోయి సమస్యలిపోకుండా జీవజలముల చేత ప్రభు మనల్ని తృప్తిపరిచి, మన ఆకలి తీర్చి, మన దప్పికి తీర్చి ఆయన మనల్ని చేపట్టుకొని నడిపించుకొని వస్తున్నాడు. మన పాదములు ఈ రోజున బండ మీద స్థిరపరచబడ్డాయి. స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాట కూడా అందులో మనం చదివితే చూడండి, అక్కడ కూడా 6వ వాక్యం చివరి భాగంలో, ఆయన వాటికి కట్టడ నియమించెను. ఎందుకు స్తుతించాలంటే, ఈ వాక్యంలో నేను చాలా చదువుకుంటూ వస్తే ఒకసారి ఆశ్చర్యం అనిపించిందండి. అక్కడ చూడండి మీరు 7వ వాక్యం దగ్గర నుంచి, భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా, ఇంకా మీరు వడగండ్లలారా, అగ్ని, హిమమా, ఆవిరి, ఏంటది, పర్వతములారా, తుఫాను. ఏంటంటే తుఫాను కూడా ఆయన స్తుతించాలంట. మరి ఏంటది, వడగండ్లు కూడా ఆయన స్తుతించాలంట. ఎందుకని అనంటే, వాటన్నిటికీ కట్టడ నియమించిన వాడు. ఏమండి, తుఫాను తాను అనుకున్నప్పుడల్లా వచ్చే పనితే మనమంతా పెట్టే బేడ మూటములు జద్దుకొని పోవాల్సిందే. వడగండ్లు కానివ్వండి, తుఫాను కానివ్వండి, గుట్టలు కానివ్వండి, ఇంకా దేవదారు వృక్షములు కానివ్వండి, ఫల వృక్షములు కానివ్వండి, ఇంకా హిమము, పర్వతాలు, అగ్ని, ఒక్కొక్కటి ఆలోచించి 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 ఈ కీర్తన రాశాడు కాబోలు. ఈయన చెప్పే మాట ఏంటంటే, మీరందరూ ఆయన స్తుతించాల్సిందే. మీకు కట్టడ అంటే అర్థం ఏంటంటే, ఈ కట్టడ అనే చోట మనం గమనిస్తే, కట్టడ ఎందుకు నియమిస్తారంటే, అది
హానికరముగా మార్చబడకుండానట్లు కట్టడ. రేయ్ రేయ్ అటు వెళ్ళబోకరా, అటు కూర్చో అంటారు. ఎందుకని? అటు వెళితే చెప్పండి కాలువలో పడతావు, ఇంకా అంటే అంతకంటే ఏంటి? అటు వెళ్తే కాలు జారుతుంది, అటు వెళ్తే ఊపిలో పడతావు, అటు వెళ్తే నాశనం అయిపోతావు. అంచేత అక్కడికి వెళ్ళొద్దు. అది ఒక కట్టడ. నేను ఒక మాట మీతో చెప్తాను. లోకంలో ఎందరో గనులైన వాళ్ళు ఉన్నారు, ఎందరో బలమైన వాళ్ళు ఉన్నారు. ఎవరి మూలముగానైనా ఒక కట్టడ మానవ జాతికి, మానవునికి అనుగ్రహింపబడిందా? లేదు. ఎందుకంటే వాళ్ళే కాలు జారి పడ్డారు అక్కడ. ఇంకా ఆడేం కట్టడ నేర్పిస్తారేంటి? లోకానికి కట్టడ నేర్పగలిగిన వాడు, లోకానికి కట్టడ ప్రకటించగలిగిన వాడు, లోకానికి పరిశుద్ధతను చాటి చెప్పగలిగిన వాడు, మనిషికి పవిత్రతను చూపెట్టగలిగిన వాడు, పాపానికి పరిశుద్ధతకు వ్యత్యాసాన్ని ఏర్పరిచి నిరూపించగలిగిన ఏకైక దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆయన మాత్రమే కట్టడ నియమించగలిగిన వాడు అంటండి. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడండి, కొడుకును వంగబెట్టి గుద్దుతున్నాడంట. అర్థమవుతుందా? కొడుకుని బొడ్డోడు వాడిని వంగబెట్టి గుద్దుతుంటే, ఫెటను గుద్దుతుంటే ఆ దారిని వెళ్తూ యేసన్న గారు మందిరం దగ్గరేనట్లే ఆ దారిని వెళ్తూ యేసన్న గారు అన్నాడట, ఏమయ్యా ఆడు సచ్చూరుకుంటాడు బాబా, వదిలిపెడే అంతంతలా గుద్దుతున్నావే, సచ్చూరుకుంటాడు. పిల్లలు లేరో నన్ను 1000 మంది వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తున్నారు, పిల్లలు లేరని. నీకేం దేవుడు పిల్లల్ని ఇస్తే వంగబెట్టి గుద్దుతున్నావు, సస్తాడాడు అన్నాడట. వెంటనే ఆయన అన్నాడట, ఏమన్నా యేసన్న గారండి, నేను గుద్దేది తెలుస్తుంది కానీ నీకో ఇటు చేసే పనులు తెలియట్లేదండి నీకో అన్నాడట. అప్పుడు యేసన్న గారు అన్నాడట, ఏం చేస్తే మాత్రం అంతంతలో దెబ్బలో కొట్టేది సస్తాడాడు అంటే, అప్పుడు ఆయన అన్నాడట, మీకు తెలియదండి యేసన్న గారండి, వీడి వయసు అంతా ఈడెంతండి, వీడికి వయసులో సిగరెట్లు కావాల్సి వచ్చిందండి, వీడికి సిగరెట్లు తాగుతున్నాడా. అప్పుడు యేసన్న గారు కూడా, అమ్మో ఇటు తక్కువనాడు కాదురా బాబోయ్ అనిపించిందంట. ఆయన ఎప్పుడైతే సిగరెట్లు తాగుతున్నాడండి వీడు అని అన్నాడో, ఆయన భార్య వాళ్ళంత దూరాన్ని అంట్లు కడుక్కుంటుందంట, కూర్చొని అంట్లు కడుక్కుంటుంది. ఆమెనిందంట, ఏమండి యేసన్న గారండి, ఆ సిగరెట్ వాడికి ఎట్టొచ్చింది ఆయన అడగండి. ఇప్పుడు యేసన్న గారు అనుకున్నాడట, ఈడు మంచి కోపంలో ఉన్నాడు, ఆ సిగరెట్ వాడికి ఎట్టొచ్చిందని అడిగాను అనుకో, వాడిని వదిలిపెట్టి నన్ను గుద్దేటట్టున్నాడు వీడు, ఆయన్ని అడగకూడదని వాడిని అడిగాడట. నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా సిగరెట్ నీకు అన్నాడంట. అప్పుడు వాడు అన్నాడట, ఏమండా ఇదిగో ఈయనే సిగరెట్ నా చేతికి ఇచ్చి ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళి కాల్చుకురమ్మన్నాడు. అది కాల్చుకొని వస్తుంటే అది ఆరిపోతుంటే నోట్లో పెట్టుకుని ఈయన లాగినట్టే లాగా. చేశారండి, ఈయన లాగినట్టే లాగా, నన్నేమో సిగరెట్ తాగుతున్నారని కొడుతున్నాడు. చూసారా? ఇక ఆయన ఏం చెప్తాడు వీడికి బుద్ధి? మీకు అర్థమైందని నేను చెప్పే మాట. ఆయన ఏం చెప్తాడండి బుద్ధి? ఆయనే లాగుతుండే ఏంటది మరి అది. ఇక అలాగేవాడు ఇలాగేవాడికి ఏం చెప్తాడు? పడ్డవాడికి ఏం చెప్తాడు? ఏంటండి అటు చూస్తారేంటన్నా? ప్రతివాడు కామ క్రోధ మదమత్సర్యములలో చిక్కబడిన వాడే కదా, పాపపు ఊడుపులో కోరకను పోయిన వాడే కదా, పాపపు నైజముతో పుట్టిన వాడే కదా, ప్రతివాని హృదయంలో పాపమనే మొలకలు మొలకెత్తాయి కదా. ఇక అలాంటి వాళ్ళు లోకానికి ఎలా కట్టడను నియమించగలుగుతారు? ప్రియా దేవుని బిడ్డలారా, లోకములో పాపానికి దూరముగా నిలిచిన పరిశుద్ధుడైన దేవుడు ఒకే ఒక్కడు. ఆయనే కట్టడ ఇవ్వగలిగిన వాడు, ఆయనే మన బ్రతుకులను పదిలపరచగలిగిన వాడు, ఆయనే మన బ్రతుకులను పవిత్రమైనటువంటి బ్రతుకులుగా తీర్చగలిగిన వాడు, మనలో ఉన్న పాపాన్ని తీసివేసి మనల్ని పరిశుద్ధ జనముగా మార్చగలిగిన వాడు, ఆయనకు స్వకీయ సాంపాద్యముగా మనల్ని మార్చగలిగిన ఏకైక దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన. ఆయనలో పాపము లేదు, ఆయన పాపములలో చేరలేదు, ఆయన జన్మ కర్మ పాపములలో మిళితమై లోకములో పాపపు సమాధిలో నిలబడిన వాడు కాదు, కానీ సమాధి గుండె చీల్చి లేచిన వాడు, పునరుద్ధానపు శక్తితో తిరిగిన వాడు, పునరుద్ధానుడై ఈ లోకానికి ఒక వినూత్నమైన శక్తిని ప్రసాదించిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసు. ఆయన మనకు క్రమాన్ని నేర్పగలవాడండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన మనకు పరిశుద్ధతను
నేర్పగలిగిన వాడండి. ఆయన మనకు కట్టడ నియమించగలవాడండి. అందుకని ఈ రోజున మనకు కట్టడలను నియమించి మనల్ని ఒక పరిశుద్ధమైన జనముగా, పవిత్రమైన జనముగా ఆయన మనల్ని నిలబెట్టిన వాడు గనుక మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలట. స్తోత్రం కలుగుగాక. పర్వతాలు, గుట్టలు, లోయలు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, మేఘము, గాలి, నీరు, నిప్పు, పర్వతాలు, ఇంకా వడగండ్లు, తుఫాను, అన్నీ కూడా, వృక్షాలు, ఫలాలు అన్నీ స్తుతించాలంట. స్తుతించుచున్నాయట. దేనికంటే ఆయన చెప్పండి ఇప్పుడు, ఆయన మూలముగానే అన్నీ కలిగాయి గనుక, ఆయనే స్థిరపరిచను గనుక, ఆయనే కట్టడలను అనుగ్రహించువాడు గనుక ఇవన్నీ ఆయన స్తుతించాలి. మనం కూడా ఆయన స్తుతించాలి. మనం ఆయనను ఆరాధించాలి. ఎప్పుడు స్తుతి మన గుండెల్లో, ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లోనైనా స్తుతి మన నోట ఉన్నప్పుడు ప్రియులారా, మన నోటిని ఆయన దీవెనలతో నింపుతాడు, ఆశీర్వాదం చేత నింపుతాడు. మన బ్రతుకుల్ని ఆయన ఫలభరితముగా మారుస్తాడు. స్తుతి మనకు ఆయుధమై ఉండాలి. స్తుతి మనకు సాధనమై ఉండాలి. స్తుతి మనకు జీవమై ఉండాలి. స్తుతి మనకు మార్గమై ఉండాలి. స్తుతి మనకు గమ్యమై ఉండాలి. స్తుతియే మనకు శ్వాసయ్యి ఉండాలి. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడాని స్తోత్రం. ఈ మధ్యాహ్న వేళలో చేరి వచ్చినటువంటి బిడ్డల ఒక్కొక్కరితో వాక్యము ద్వారా మీరు దర్శించి మాట్లాడినందుకై నిన్ను స్తుతిస్తున్నాను. మేము కేవలం నిన్ను స్తుతించవలసిన వారమై ఉన్నామని, కృతజ్ఞతతో బ్రతికవలసినటువంటి వారమై ఉన్నామని మీ వాక్యము ద్వారా మరొకసారి మీరు హెచ్చరించారు తండ్రి. కారణం సమస్తం మీ వలన కలిగి ఉన్నవి తండ్రి. మీ చేత మేము సృజించబడ్డాం, మీ ద్వారానే మేము ప్రభువా తండ్రి కలిగి ఉన్నాం గనుక నిత్యము మిమ్మల్ని స్తుతించడానికి మీరు కృప చూపించండి నాయన. మీరు సమస్తాన్ని స్థిరపరిచినటువంటి దేవుడు ప్రభువా. మీ ద్వారా తప్ప తండ్రి మరెవరు దేన్ని స్థిరపరచలేరు తండ్రి. నీ స్తోత్రం. నేటి దినమున మేము ఇలాగ ఉన్నామంటే అది నీ కృపయే తండ్రి. అందుకొరకు నేను స్తుతించగలిగే కృప మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీవు పరిశుద్ధుడువు, నీ వలే మేము బ్రతకాలని మాకు కట్టడను మీరు నియమించారు ప్రభువా. ఈ లోకములో ఎవరు మీ వంటి పరిశుద్ధత కలిగిన వారు లేరు. ఇలాంటి కట్టడలు నియమించి అలాంటి పవిత్రమైన మార్గములో నడిపించగలిగిన వారు ఎవరు లేరు గనుక మేము మిమ్మల్ని స్తుతించవలసిన వారమై ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రములు. చేరి వచ్చిన బిడ్డలందరూ ఓపికగా ఇంతవరకు వాక్యాన్ని విన్నారు ప్రభువా. విన్న వాక్యం వ్యర్థమైపోకుండా ఎల్ల కాలం నిన్ను స్తుతించి ఘనపరిచి మీ ద్వారా కలిగే ఒక ఉన్నతమైన దీవెన పొందుకోవడానికి సహాయము చేయమని, మీరు అక్కడకు రాజ్యములకు మాకు ఒకరిని సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.